రిషిక్ వాళ్ళ అమ్మని తిట్టేసి తన ఫ్లోర్లోకి వెళ్తాడు. తర్వాత వాళ్ళ అమ్మ కోపంతో అక్కడే కూర్చుని ఉంటుంది. ఆమె భర్త శరత్ తనతో, నేను ఎంత చెప్పినా వినవు రూప, అసలు ఇక్కడికి రావడమే నాకు ఇష్టం లేదు, కానీ నీకోసం ఒప్పుకున్నా. వాడేమో నిన్ను నన్ను నోటుకు వచ్చినట్లు అంటాడు. ఇదంతా అవసరమా? అంటే ఇంత ఆస్తి వాడికే కాదు మన పిల్లలకు కూడా అని నా నోరు కట్టించావు అని అంటూ ఉంటే వాళ్ళ పిల్లలు నిహాన్, లావణ్య అక్కడికి వస్తారు. నిహాన్ వాళ్ళ అమ్మతో, అమ్మ నీ నాన్నయ్య అన్నీ అంటుంటే మాకు కోపం వచ్చింది, ఇక చాలు వెళ్ళిపోదాం అంటాడు. లావణ్య, అవునమ్మా, ఈ ఆస్తి మీద నాకు నిహాన్కి ఎటువంటి హక్కు లేదు, అసలు మాకు ఆశ కూడా లేదు అనగానే రూప అందుకుంటూ, మీ ముగ్గురు ఆపండి, వాడిని మీకన్నా ముందు కన్నాను, వాడు నా రక్తమే, ఇప్పుడు ఏదో వాగాడని ఇంత ఆస్తిని వదిలేసి వెళ్ళిపోతామా? నేనంటూ వాడికి జన్మ ఇవ్వకపోతే వాడు హీరో ఎలా అయ్యేవాడు? ఇంత ఆస్తి ఎక్కడి నుంచి సంపాదించేవాడు? సో నాకు దీనిలో వాటా ఉంది, నేనేమి మొత్తం ఆస్తి అడగను, నాకు రావాల్సింది రాబట్టుకునే వెళ్తాను, న్యాయంగా అయినా కుదరకపోతే అన్యాయంగా అయినా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. శరత్, నిహాన్, లావణ్య ఒక్కరి మొహాలొక చూసుకుని తల కొట్టుకున్నారు. రిషిక్ హీరో అయి 4 years కంప్లీట్ అయింది. అన్ని రకాల యాడ్స్ చేశాడు, కొన్నింటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు, ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అని టాక్ తెచ్చుకున్నాడు, ఆఫర్స్ మీద ఆఫర్లు వచ్చాయి, బోల్డెడ్ ఆస్తి సంపాదించాడు, వాటితో పాటు తల పొగరు కూడా సంపాదించాడు. ఎవరికైనా తన దగ్గరికి రావాలన్నా భయమే, ప్రేమగా ఎవరిని చూడడు, కానీ తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఫుల్ శాలరీలు ఇస్తాడు. అందుకే ఎప్పుడైనా తిట్టినా తనను విడిచి వెళ్ళరు ఆ డబ్బు కోసం, కన్న తల్లితో సహా అందరూ. ఇంకా తన ఇంటి గురించి చెప్పాలంటే అది తన ప్రాణం. ఆ ఇంట్లో ఉండే కొన్నింటిని తను మాత్రమే వాడాలి, లిఫ్ట్, స్విమ్మింగ్ పూల్, జిమ్, అంతేకాదు తన అనుమతి లేకుండా తన ఫ్లోర్లోకి ఎవరూ రాకూడదు. అందులోనే జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్, తన పర్సనల్ రూమ్, తన పైన ఫ్లోర్లో మూవీ డిస్కషన్కి ప్రత్యేకంగా ఒక హాల్, అందులో మినీ బార్. అక్కడ ఉండే ఫర్నిచర్ అంతా చాలా రిచ్గా ఉంటుంది. రూప అండ్ ఫ్యామిలీ కిందనే ఉండాలి, ఎవరు పైకి రాకూడదు. ఒకసారి రూప వచ్చింది, తన కొడుకే కదా అని. అది రిషి లేనప్పుడు అదంతా చూసి నోరు తెరిచింది. రోజులో దాదాపు అక్కడే గడిపింది. ఆ రోజు రిషి తొందరగా వచ్చాడు. తను వచ్చేసరికి ఆమె అక్కడే కూర్చుని ఏదో మూవీ చూస్తుంది. ఇదంతా చూసి అయ్యగారికి కోపం పీక్స్కి వెళ్ళింది. సర్వెంట్స్తో ఆమెను కిందికి పంపాడు. 2 రోజులు అన్నం పెట్టలేదు. నిహాన్, లావణ్య పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ టైంలో శరత్ ఊరెళ్ళాడు. ఆ 2 రోజులు వాటర్, కాఫీ, టీ మాత్రమే ఇచ్చారు. ఆ ఇంట్లో రిషిక్ చెప్పిందే వేదం. తను స్వయంగా సంపాదించుకున్నాను అనే అహంకారం. ఎంత కన్న తల్లి అయినా ఆమె అలా తన పర్మిషన్ లేకుండా వచ్చి అలా చేసేసరికి సార్కి కాలింది. అప్పటి నుంచి పై ఫ్లోర్స్కి కాపలా పెంచాడు. అఫ్కోర్స్ వాళ్ళ అమ్మ వలన తను చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకే ఆమె అంటే అయిష్టం. కానీ తనకు తెలియకుండానే తనని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో. ఈ లోకంలో డబ్బు తప్ప ప్రేమ అనేది లేదని బలంగా నమ్మాడు కాబట్టి ఈయన గారు అంత త్వరగా ఎవరిని నమ్మడు. ప్రస్తుతం పైకొచ్చి రిషి కాసేపు వర్కౌట్ చేస్తాడు తన జిమ్లో. తర్వాత స్టీమ్ బాత్ చేస్తాడు. కాసేపు అలా చేశాక బయటకు వచ్చి తన రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్ అవుతూ ఫోన్ ఆన్ చేశాడు. ఫుల్ మెసేజ్లు, మిస్డ్ కాల్స్, అలర్ట్స్ ఉంటాయి. అన్నీ తీసి చదువుతాడు. నిన్న జరిగిన సంగతే ఎక్కడ చూసినా. కాకపోతే తనకు తెలియని కొత్త విషయం ఏమంటే సుకృతి ఆ కాంపిటీషన్లో ఫైనల్కి వచ్చిన వాళ్ళందరికీ తన రెస్టారెంట్స్లో చెఫ్గా జాబ్ ఇచ్చేసింది. అంటే అక్కడ నేను ఈడియట్ని అయితే ఆమె మాత్రం దేవత అయింది. కృతి, నిన్ను మాత్రం వదలను, అంతకంతా నీకు బుద్ధి చెప్పకపోతే నా పేరు రిషి కాదు అని 5 నిమిషాలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే మేఘమాలకి కాల్ చేసి ఏదో చెప్పాడు. కాల్ కట్ చేసి, ఏ మీడియా నిన్ను పైకి లేపిందో అదే మీడియాలో నిన్ను బ్లేమ్ చేయించుతా అనుకున్నాడు. సుకృతి మెడిటేషన్ చేస్తుంది. ఆ రూమ్ అంతా కొటేషన్స్, బుద్ధుడు ఫొటోస్తో నింపింది. తనదంతా ఒక పద్ధతి, ప్లాన్ ప్రకారం చేస్తుంది. ఏదైనా మార్నింగ్ 6కి లేస్తుంది. జాగింగ్, వర్కౌట్స్, తర్వాత స్నానం, అప్పుడు ఒక అరగంట మెడిటేషన్, అది అయ్యాక ఒక పావుగంట పూజా మందిరంలో పూజ. వీటిల్లో ఏది మిస్ అవ్వదు. తనకు దేశమంతటా 30 వరకు రెస్టారెంట్స్, బ్రాంచులు ఉన్నాయి. అంతేకాదు యూఎస్, యూకేలలో కూడా బ్రాంచులు ఓపెన్ చేసింది. తను 8:30కి బ్రేక్ఫాస్ట్ కూర్చునే వరకు
ఇంట్లో అందరూ వస్తారు. అమ్మ శ్రావణి, నాన్న కిషోర్, అక్క సుప్రజ, తమ్ముడు సూర్యతేజ, ఇంకా తనకు అందరికన్నా ఇష్టమైన తన అమ్మమ్మ. అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల అలవాటు. ఇంట్లో ఎంతమంది పని వాళ్ళున్నా వంట మాత్రం శ్రావణినే చేస్తుంది. సుకృతి వచ్చి కూర్చుని, అమ్మ ఇవాళ ఎందుకో ఒకటే ఆకలి, ఏం చేశావు అని అడిగింది ఆమె నవ్వుతూ. ఎందుకో కృతి, ఇవాళ నీకు ఇష్టమైన చపాతీ కుర్మా చేయాలనిపించింది అనగానే సుకృతి, వావ్ థ్యాంక్ యూ అమ్మ అంది. కిషోర్ సుప్రజతో, ఇవాళ వినయ్ని కలుస్తా అన్నాడు కాబట్టి తొందరగా రెడీ అవ్వు అనగానే సుకృతి, అక్క నేను నీకు మ్యాచింగ్ సెట్ తెచ్చాను, మన రూమ్లో పెట్టాను నీ జ్యువెలరీ ర్యాక్లో అంది. సుప్రజ అలాగే అని వాళ్ళ అమ్మతో, అమ్మ వినయ్ శారీతో రమ్మన్నాడు, నాకు హెల్ప్ చేయండి నువ్వు అమ్మమ్మ అని అడిగింది. వాళ్ళు, అమ్మమ్మ హవ్వ సిటీలో టాప్ డాక్టర్, మళ్ళీ చీర కట్టాలన్న అమ్మ, డబ్బులు కావాలంటే నాన్న, ఏమైనా కొనియాలంటే చెల్లి, బయట తిప్పాలంటే తమ్ముడు, అలా సాగుతుంది నీకు అంది. సుప్రజ, నీకెందుకే ముసలి అంత కుళ్ళు, తినింది చాలు పద చీర కట్టాలి అంది. సుకృతి తినేసి, అమ్మ నేను బయలుదేరుతున్నా బాయ్ నాన్న అని లేచింది. వాళ్ళ నాన్న, కృతి నీతో మాట్లాడాలి, నా రూమ్కి రా మీరందరూ కూడా అనేసి ఆయన వెళ్ళగానే అందరూ ఆయన్ని అనుసరించారు. ఆ ఇంట్లో అంతే, ఎవరి మధ్య సీక్రెట్స్ ఉండవు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే అందరూ కలిసి మాట్లాడుకుంటారు. అందరూ శ్రావణి వాళ్ళ బెడ్రూమ్కి వచ్చారు. చెప్పండి నాన్న, ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది. నిన్న ఏంటి కృతి ఆ న్యూసెన్స్, వాడెందుకు వచ్చాడు అక్కడికి, నీతో అంత రూడ్గా మాట్లాడాడు, గతం మర్చిపోయాడా, నువ్వు వాడికి చేసిన హెల్ప్ అని సాక్రిఫైస్లు ఇవన్నీ గుర్తులేవా ఈడియట్. నాకు రోడ్డు మీద వాడి వాల్ పోస్టర్ కనపడితేనే నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చి వాడిని చావుగొట్టాలన్నంత కోపం వస్తుంది. అలాంటిది నువ్వెలా భరించావు నీ పక్కన అని కోపంగా అడిగాడు. సుకృతి ఏం చెప్తుందా అని అందరూ తన్నే చూస్తూ ఉన్నారు. నాన్న మీకు ఆ రోజు ప్రామిస్ చేశాను నా లైఫ్లో ఏది దాచను అని. తను వస్తాడని చాణక్య నాతో చెప్పలేదు. నేను తనని చూసి షాక్. తనంతట తానే నన్ను కదిలించాడు. చాలా తక్కువ చేసి మాట్లాడాడు. సూర్యతేజ అందుకొని, అవును నాన్న, అక్కని తన స్టేటస్ కాదని వంట మనిషి అని చీప్గా మాట్లాడాడు. నేను అక్కడ ఉంటే చెప్పేవాడిని. అప్పటికి విశ్వకృష్ణ ఊరుకోలేదు అన్నాడు. కిషోర్, సరే వాడి మీద పరువు నష్టం కేసేద్దాం ఏమంటావు అని అడిగాడు. సుప్రజ, అంత అవసరం లేదు నాన్న, నిన్నంతా టీవీ సోషల్ మీడియా అతన్ని ఒక ఆట ఆడుకున్నాయి, దెబ్బకి అజ్ఞాతంలోకి వెళ్ళాడు అంది. కృతి, ఇప్పుడు ఏం వద్దు నాన్న, ఈసారి నా జోలికి వచ్చే చూద్దాం అంది. కిషోర్, సరే నీ ఇష్టం, కానీ ఒక్కటి, ఇంకెప్పుడు వాడు ఉన్న చోటుకు వెళ్ళకు. వాడనే మాటలకు చేసే పనులకు ఓర్చుకునే ఓపిక నీకుందేమో, చూస్తూ కూర్చునే సహనం మాకు లేదు అంటూ వెళ్ళిపోయాడు. మిగతా అందరూ అవును అన్నట్లుగా ఒక లుక్ ఇచ్చారు. సుకృతి అందరికీ బాయ్ చెప్పి బయటకు వచ్చేసరికి కృష్ణ కార్తో రెడీగా ఉన్నాడు. కృతి ఎక్కగానే విశ్వ కూడా కృష్ణ పక్కన కూర్చున్నాడు. ఓకే మేడం అన్నాడు. వీళ్ళు వెళ్ళేసరికి ఆ బ్రాంచ్ ఇన్ఛార్జ్ సుకృతికి విష్ చేసి లోపలికి తీసుకెళ్ళాడు. సుకృతి లోపలికి వెళ్ళి కుకింగ్ సెక్షన్ నుండి డైనింగ్ ఏరియా అన్నీ తనే చెక్ చేసుకుంటూ ఉంది. ఎక్కడ క్వాలిటీలో రాజీ పడదు. ఒక్కోసారి తను కూడా చెఫ్లా మారి పోయి సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది. అలా ఎందుకు చేస్తావు, ఏదో ఒక గంట అయితే ఓకే, రోజంతా ఎందుకు, వేలకు వేలు శాలరీలు ఇచ్చి పెట్టుకున్నాం చెఫ్స్ని అంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నేను ఎంత ఎత్తు ఎదిగినా నా మూలాల్ని మర్చిపోలేదు అంటుంది. ఒకసారి నార్మల్గా వచ్చి బయట నిల్చొని తన రెస్టారెంట్స్ నుంచి తిని బయటకు వచ్చిన వాళ్ళని ఎలా ఉంది ఇక్కడ ఫుడ్డు అని ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. తనే ఓనర్ అని తెలియక వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్తో తన బిజినెస్ డెవలప్ చేసేది. సుకృతి వచ్చి తన ఆఫీస్ రూమ్లో సిస్టమ్ చూస్తుంది. ఇన్ఛార్జ్ వచ్చి, మేడం మీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పండి అంటూ ఆయన కూర్చోమని చైర్ చూపిస్తుంది. ఆయన, అది ఇక్కడ మనం చాలాసార్లు మూవీ షూటింగ్లకి పర్మిషన్ ఇచ్చాం. అవును, అయితే ఒక వారం క్రితం ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వచ్చాడు. రేపటికి మన రెస్టారెంట్ రూఫ్ గార్డెన్ షూటింగ్కి ఇమ్మని అడ్వాన్స్ ఇచ్చాడు. ఓకే, అయితే రేపు ఇక్కడ జరిగేది హీరో రిషిక్ గారి షూటింగ్. నిన్న అతను మీతో గొడవ పడ్డాడు కదా, అందుకే వాళ్ళకి ఇవ్వాల వద్దా అని మిమ్మల్ని అడుగుదామని. సుకృతి పెన్తో నుదురు మీద కొట్టుకుంటూ 2 నిమిషాలు ఆలోచించి, చూడండి మనల్ని అడిగింది అతను కాదు, వాళ్ళ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్.
అతనేదో మనల్ని బ్లేమ్ చేశాడని మనం ఇప్పుడు ఇవ్వమంటే అప్పటికప్పుడు వాళ్ళకి వేరే దొరకడం కష్టం. సో నాకేం ఇబ్బంది లేదు. కానీ ఒకటి, రావడానికి వాళ్ళకి అభ్యంతరం ఉందేమో అడిగింది. ఒకవేళ రావడం లేదంటే వాళ్ళ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి అంది. ఆయన ఓకే మేడం అని వెళ్ళిపోయాడు. ఆ రోజు ఈవినింగ్ టెన్నిస్ ఆడుతూ ఉంటాడు రిషిక్ తన ఫ్రెండ్స్తో. మధ్యలో కాల్ వస్తుంది. తన నెక్స్ట్ కమిట్ ఆయన మూవీ ప్రొడ్యూసర్ నుంచి. ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, ఏంటి రిషి గారు, మన సినిమా మొదటి షెడ్యూల్ ఫిక్స్ చేశాం. అయితే ముందు మన సిటీలోనే అనుకుని ఒక రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ మేనేజర్ని పర్మిషన్ తీసుకున్నాం. కానీ అంటూ ఆపాడు రిషిక్. ఆపారే, చెప్పండి ఏమైంది అన్నాడు. అది నేను మీతో గొడవైన వాళ్ళది ఆ రెస్టారెంట్. అయితే ఇప్పుడేంటి, వాళ్ళు ఇవ్వమ్మా పొమ్మన్నారా? మన స్టూడియోలోనే సెట్ అయ్యండి అన్నాడు ఆయన. వాళ్ళేం వద్దని చెప్పలేదు. మనకేమైనా అభ్యంతరం ఉందేమో అని అడిగారు. మీకేం అభ్యంతరం ఉందేమో అని కాల్ చేశా అన్నాడు రిషిక్ ఆలోచిస్తూ. నాకేం అభ్యంతరం లేదు. రేపు ఏ టైంకి రావాలో ఇన్ఫార్మ్ చేయండి అని ఫోన్ పెట్టేశాడు. ఏదో ఆలోచిస్తూ, భలే దొరికావే, చెప్తా నీ సంగతి అనుకున్నాడు. సుకృతి ఇంట్లో చెప్పింది షూటింగ్ విషయం. అక్క, నువ్వెందుకు ఒప్పుకున్నావు? వద్దని చెప్పాల్సింది అన్నాడు సూర్యతేజ. సుప్రజ అందుకుంటూ, అలా ఎలా చెప్తుంది? అతనికి ఎటు ఎథిక్స్ లేవు. మనమైతే అలా ఉండలేం కదా అంది. కిషోర్, సరే నువ్వు ఓకే అన్నావు కదా, అయితే నువ్వు అటు వెళ్ళకు సరేనా అన్నాడు. అందరూ పడుకోవడానికి వెళ్ళిపోయారు. సుప్రజ సుకృతి ఇద్దరు ఒక రూమ్లోనే పడుకుంటారు. శ్రావణి ఇద్దరికి పాలు తెచ్చింది. కృతి, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగమ్మా. నీకు రిషి మీద ప్రేమ అలాగే ఉందా? సుకృతి, అమ్మా నీకెందుకు అలా అనిపించింది? సుప్రజ అందుకుంటూ, అమ్మకే కాదు నాకు కూడా అదే డౌట్ అంది కృతి భుజంపై చేతులేసి. నాకు తనపై కోపం, ద్వేషం తప్ప ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎప్పుడైతే తను నా ప్రేమను తక్కువ చేశాడో ఆ రోజే నా ప్రేమ చచ్చిపోయింది అన్నది కృతి. కానీ అతను నీ అంటూ ఏదో చెప్పబోయింది సుప్రజ. కృతి చెయ్యి అడ్డం పెట్టి, తెలుసక్క నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, నాకు అతను ఏమి కాడు అంది శ్రావణి. అయితే నువ్వు పెళ్లి చేసుకో కృతి. నెక్స్ట్ మంత్ అక్క పెళ్ళి, తర్వాత నీకు సంబంధాలు చూస్తారు నాన్న అంది. ప్లీజ్ అమ్మా, పెళ్ళి ఒక్కటే నా లైఫ్ అంటే ఇంకేం లేదా? పెళ్ళి అంటే లైఫ్లో ఒక భాగం మాత్రమే, అంతేగాని పెళ్ళే లైఫ్ కాదు. ఆయన నా సంగతి తెలిసి పెళ్ళి అంటారేంటి అంది. అది కూడా ఎంతో చిన్నగా. తన గొంతులో బాధ, కోపం కూడా లేవు. చూడు కృతి, ఒకసారి లైఫ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వు, చూద్దాం. అందరూ రిషి లాంటి వాళ్ళు ఉండరు అని శ్రావణి వెళ్ళిపోయింది. కృతి, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నన్ను వదిలేసి పెళ్ళి అంటూ వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది. అందుకే నువ్వు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. నీ లైఫ్ ఇక్కడే ఆగకూడదు అంది సుప్రజ. సుకృతి ఏం మాట్లాడలేదు, పడుకొని కళ్ళు మూసుకుంది. కృతి, ఐ లవ్ యూ అంటూ రిషి కనిపించాడు. ఎందుకు వచ్చావు రిషి నా లైఫ్లోకి అని చాలా రోజుల తర్వాత కలత నిద్రపోయింది. రిషిని తలుచుకుంటూ నిద్రకి దూరం అవుతుంది కృతి. కృతి పడుకోవడం లేట్ అయినా తన ఎర్లీ మార్నింగ్ లేచి తన పనులు ముగించుకుని బయటకు రాగానే ఫోన్ వస్తుంది విశ్వ నుంచి. చెప్పు విశ్వ. మేడం, అనుకోకుండా మా చెల్లికి పెళ్ళి చూపులు వాళ్ళు రాత్రే కన్ఫర్మ్ చేశారు, అందుకని ఈరోజు లీవ్ కావాలి. ఓకే విశ్వ. అబ్బాయి ఏం చేస్తుంటాడు? కన్స్ట్రక్షన్ బిజినెస్, ఏకే గ్రూప్ ప్రతాప్ గారు అబ్బాయి. ఓకే, సెండ్ మీ ద డీటెయిల్స్, నేను ఎంక్వైరీ చేస్తా. వన్ మోర్ థింగ్, పెళ్లి ఖర్చు అంతా నాదే. థ్యాంక్ యూ మేడం, ఉంటా. హ్యావ్ ఏ గుడ్ డే. విశ్వ 1 మినిట్. ఇవాళ ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, నిన్న నీకు ఇచ్చిన ఫైల్ ఎక్కడ పెట్టావు? మేడం, అది అన్ని ఫైల్స్ నిన్న మీకే ఇచ్చాను కదా, కానీ ఆ ఫైల్ లేదు. విశ్వ, లేదా? నిన్న జూబ్లీ బ్రాంచ్లో చెక్ చేశారు, అప్పుడు మీరే కదా మేడం కార్లో పెట్టుకున్నారు. ఓహ్ అవును విశ్వ, నేను చూసుకుంటా, బాయ్, ఉంటా అని ఫోన్ పెట్టేసి కృష్ణని కార్తీయమంది. ఈలోపు వాళ్ళ అమ్మమ్మ వచ్చి, కృతి, నేను అమ్మ వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు మీ అమ్మ డ్రైవర్ సెలవు, కాస్త మమ్మల్ని దింపు తల్లి అక్కడ అని అడిగింది. కృతి, నేను రాను కానీ ఇదిగో కృష్ణ వస్తాడు, తీసుకెళ్ళండి, నేను ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళాలి అంది. అప్పుడు బయటకు వచ్చిన శ్రావణి, అయ్యో కృష్ణ మాతో ఎందుకు,
మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాం అనగానే వాళ్ళ అమ్మ, అదేంటి శ్రావణి, ఇంట్లో 4 కాళ్ళు పెట్టుకొని క్యాబ్ అంటావు? మనం వెళ్ళేది మగపెళ్ళి వాళ్ళ ఇంటికి, అందులో వాళ్ళ చుట్టాలు ఎంత వస్తారాయి, నవ్వుకోరు అంటూ సాగదీసింది. కృతి నవ్వుతూ, అవునమ్మా, అమ్మమ్మ చెప్పింది కరెక్ట్, ఇన్ని కార్లు పెట్టుకుని క్యాబ్ అంటే బాగోదు. మీతో కృష్ణ వస్తాడు, నాకేం డ్రైవింగ్ రాదా ఏంటి అని. కృష్ణ, నువ్వు అమ్మ వాళ్ళతో వెళ్ళు అంది. కృష్ణ, అది మేడం, ఇవాళ విశ్వ రావడం లేదని ఫోన్ చేశాడు, ఇద్దరం మీతో లేకపోతే ఎలా అన్నాడు నసుకుతూ. శ్రావణి, ఏంటి విశ్వ రాలేదా? కృతి, డూ వాట్ ఐ సే, నో మోర్ డిస్కషన్స్, మేము అలాగో అలా వెళ్తాం, కృష్ణ మాత్రం నీతో వస్తాడు అంది. కృతి, అమ్మ, యూఎస్ యూకేలకి ఒక్కదాన్నే వెళ్తున్నా, లోకల్గా వెళ్ళలేనా? ప్లీజ్ మా, నాకు టైం అవుతుంది, వెళ్తున్నా అంటూ కృష్ణ దగ్గర కీస్ తీసుకుని వెళ్ళిపోయింది. శ్రావణి వాళ్ళ అమ్మ ఇక చేసేదేం లేక లేదు అనుకుంటూ కారెక్కారు. దారిలో వాళ్ళ అమ్మ, శ్రావణి, నువ్వు ఇంకా యాక్సిడెంట్ గురించి మర్చిపోలేక నువ్వు కంగారు పడుతూ కృతిని ఇబ్బంది పెడుతున్నావు, ఇకనైనా కూల్గా ఉండు అంది. శ్రావణి, మర్చిపోయే యాక్సిడెంటా అనుకుంటూ ప్రయత్నిస్తా అని పైకి అంది. కృతి కార్ డ్రైవ్ చేస్తూ బ్లూటూత్లో కాల్ మిత్ర అంది. అవతల కాల్ 2 రింగ్స్ తర్వాత లిఫ్ట్ చేశారు. కృతి, చెప్పు మిత్ర, ఎక్కడా? ఇంట్లోనే, ఇంకో అరగంటలో స్టార్ట్ అవుతా. ఏ లేదు, నేను ఫైల్ నా బ్రాంచ్లో మర్చిపోయాను, అది తీసుకుని వెంటనే వస్తా. నీకు మిగతావన్నీ మెయిల్ చేశాను, నువ్వు మేనేజ్ చేసుకో, ఓకేనా? అమ్మ కృతి, నేను ఆడిటర్ని అన్నమ్మ సంగతి మర్చిపోయావా? నువ్వు నీ పెద్ద తోక విశ్వను ఉండి చేయాలి, మేనేజ్ చేయడానికి నాకు చాలా పని ఉంది. నువ్వు నీ చిన్న తోక కృష్ణతో ఫైల్ తెప్పించు, నువ్వు మాత్రం డైరెక్ట్గా మా ఆఫీస్కి రా. ఓయ్, నన్నేమైనా అను, ఇంతగానే నా స్టాఫ్ని అంటే ఊరుకునే పని లేదు. ఇవాళ అమ్మమ్మ వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వాళ్ళ డ్రైవర్ లీవ్లో ఉన్నాడు, అందుకే కృష్ణని పంపాను, సో నేను వెళ్ళి వెంటనే వస్తా అంటూ ఫోన్ పెట్టేసింది కృతి. కృతి తన బ్రాంచ్కి వెళ్ళేసరికి ఒక క్యారవాన్ తన రెస్టారెంట్ ముందు అడ్డంగా ఆగింది. అప్పుడు గుర్తొచ్చింది, ఈరోజు రిషి షూటింగ్ సంగతి. వీడంతా తొందరగా వచ్చాడా? అయ్యగారికి టైం సెన్స్ తక్కువ కదా. టైం చూస్తే 9:30 అయింది. క్యారవాన్లో ఉన్నాడా, పైకి వెళ్ళాడా అని ఆలోచిస్తూ కారు సైడ్కి పార్క్ చేసి, దున్నపోతు వెధవకి కామన్ సెన్స్ లేదు, ఆ సింగిల్ సెన్స్ లేని వాడికి కామన్ సెన్స్ ఏం తెలుస్తుంది? తనకి ఉంది బోడి క్యారవాన్, రెస్టారెంట్కి అడ్డంగా ఆపాడు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ, గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. గుడ్ మార్నింగ్ రాజు. అవును, ఆ హీరో రిషిక్ గారిదేనా క్యారవాను? ఇలా అడ్డంగా పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. నేను చెప్పాను మేడం ఆ సార్ డ్రైవర్కి, అతను తీస్తుంటే ఆ సారే, మనం షూటింగ్కి మనీ పే చేసాం, మన వెహికల్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నువ్వు ఇక్కడి నుంచి తీయకు అని చెప్పి వెళ్ళాడు మేడం అన్నాడు రాజు. కృతి, సరే నువ్వు వెళ్ళి పైన వాళ్ళ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, పిలుచుకురా అంది. అతను వెళ్ళగానే తన ఛాంబర్కి వెళ్ళి ఆ ఫైల్ కోసం వెతికింది. ఎక్కడా లేదు. అరే ఏమైంది, ఇంట్లో లేదు, కారులో లేదు, ఇక్కడ లేదు, మరేమైనట్టు అని చైర్లో కూర్చుంది. ఇన్ఛార్జ్ వచ్చి, మేడం మీరా, అయ్యో వస్తున్నట్లు చెప్పలేదు అన్నాడు. కృతి, ఇక్కడ నిన్న ఒక ఫైల్ పెట్టి మర్చిపోయి వెళ్ళాను, మీరేమైనా చూసారా అని అడిగింది. అతను, లేదు మేడం, మార్నింగ్ హౌస్ కీపింగ్ వాళ్ళు క్లీన్ చేసి ఉంటారు కదా, వాళ్ళని అడుగుతా అంటూ బయటకు వెళ్ళాడు. ఈలోపు సెక్యూరిటీ గార్డ్ ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ని తీసుకొచ్చాడు. అతను, గుడ్ మార్నింగ్ మేడం, రమ్మన్నారంట అని అడిగాడు. కృతి, చూడండి ఇది రెస్టారెంట్, ఇక్కడికి కొంచెం సేపట్లో క్రౌడ్ పెరుగుతుంది, మీకు పైన షూటింగ్కి మాత్రమే పర్మిషన్, మోరోవర్ మీ దగ్గర అంతా వరకే రెంట్ తీసుకున్నాం, అంతేగాని మీ హీరో గారి వెహికల్స్ మాకు అడ్డంగా పార్క్ చేయడానికి కాదు, సో అది ముందు తీయమనండి అని చెప్పింది. అతను, అయ్యో నేను చూడలేదు మేడం, 5 నిమిషాల్లో తీయించుతా అంటూ వెళ్ళిపోయాడు. ఇన్ఛార్జ్ ఆ ఛాంబర్ క్లీన్ చేసిన లేడీని తీసుకొచ్చాడు. మేడం, ఈమెనే ఉదయం మీ ఛాంబర్ క్లీన్ చేసింది, అడిగితే నాకు తెలియదు, నేను చూడలేదు అంటుంది అని చెప్పాడు. ఆమె భయపడుతూ కృతి వైపు చూస్తుంది. కృతి ఆమెను, అయ్యో ఎందుకలా భయపడుతున్నావు,
నువ్వు చూడలేదా అని అడిగింది ఎంతో మృదువుగా. లేదు మేడం, చూడలేదు అంది. ఆమె నిజం చెప్తుందని అర్థమై తనను వెళ్ళమనింది. ఇంటికి కాల్ చేసి అక్కడ ఉండే పని వాళ్ళని ఇంట్లో చూడమంది. ఇంకోసారి ఏమైనట్లు అనుకొని ఆలోచిస్తుంటే బయట నుంచి గొడవ వినపడింది. ఏం జరిగిందో అని బయటకు వచ్చింది. మేఘమాల ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మీద, ఇంకా కృతి వల్ల సెక్యూరిటీ రాజు మీద కేకలేస్తూ ఉంది. రాజు కృతిని చూసి, చూడండి మేడం, ఈమె నా వెహికల్ తీయమంటే ఎక్కువగా వాగుతుంది అన్నాడు. మేఘమాల కోపంగా, ఏ యూ ఇడియట్, నన్ను పట్టుకొని వాగుతుంది అంటావా అంటూ చేయెత్తింది కొట్టడానికి. కృతి వచ్చి మేఘమాల చేయి పట్టుకొని గట్టిగా తోసి, ఏయ్, నీకు ఆల్రెడీ మొన్న చెప్పా నీ నోటిని అదుపులో పెట్టుకోమని. ఎంత ధైర్యం, నా రెస్టారెంట్కి వచ్చి నా స్టాఫ్ మీద చేయెత్తుతావా? ఇంకోసారి ఇలా చేస్తే తాట తీస్తా అంది. మేఘమాల, నన్ను అంత మాటలు అంటావా? ఉండు, మా సార్కి చెప్పి నీ సంగతి తెలుస్తా అంటూ వెళ్ళబోయింది. కృతి ఆమె చేపట్టుకుని, ఆగు, మర్యాదగా అతనికి సారీ చెప్పు అంది. మేఘమాల ఎంత విడిపించుకుందామని ట్రై చేస్తున్నా రావట్లేదు. ఆమె ఏం జరిగిందో తెలుసుకోకుండా సారీ చెప్పమంటే అని అంటూ ఉంటే కృతి ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్తో, మీరు చెప్పండి ఏం జరిగింది అని అడిగింది. అతను మేఘ వైపు కోపంగా చూస్తూ, మీరు రిషిక్ గారు వెహికల్ తీయమన్నారని చెప్పడానికి ఆ క్యారవాన్లోకి వెళ్ళాను. సార్ కన్నా ముందు నాకే తెలియాలి, నేనే చూడాలి అని ఈ మేఘమాల ఎప్పుడు మమ్మల్ని వాయిస్తుంది. అయినా అంత చిన్న విషయం ఆయన దాకా ఎందుకని మీకు చెప్తే వచ్చి మీ సెక్యూరిటీ గార్డుతో గొడవ పెట్టుకుంది. ఈ రోడ్డు ఏమైనా మీ కృతి మేడం వల్ల తాత కట్టించాడా అంటూ ఇష్టం వచ్చినట్టు ఆగింది. అందుకే అతను తిట్టాడు. ఈలోపు మీరు వచ్చారు అని చెప్పాడు. కృతి చేయి మెలిపెట్టి, అవును, మా తాతగారే కట్టారు. అయితే ఏంటి ఇప్పుడు? మర్యాదగా మా సెక్యూరిటీకి సారీ చెప్పి కదులు అని చెయ్యి వదిలింది. మేఘమాల చెయ్యి ఎత్తుకుంటూ సారీ అనేసి క్యారవాన్లోకి వెళ్తూ ఉంటే కృతి, ఏయ్, నువ్వే తీస్తావో మీ సారే తీస్తాడో? 5 నిమిషాల్లో మీ వెహికల్ తీయాలి, మైండ్ ఇట్ అంది సీరియస్గా. తను వెళ్ళేసరికి రిషి రెడీ అయి సూప్ తాగుతూ ఉన్నాడు. సార్ అంటూ ఏడుపు గొంతుతో పిలిచింది. ఏమైంది అని అడిగాడు. ఆ కృతి మనకి వార్నింగ్ ఇస్తున్నారు, మన వెహికల్ ఇక్కడి నుంచి తీయాలి అంది వెంటనే. లేకపోతే మీ అంతు చూస్తుందట ఆమె అంది. మనోడు కూల్గా సూప్ తాగి అద్దంలో క్రాఫ్ట్ సరి చేసుకొని పద అన్నాడు. మేఘమాల తనని ఫాలో అయ్యింది. రిషి క్యారవాన్లో నుండి దిగగానే అందరూ షాక్, ఒక కృతి తప్ప. అంత హ్యాండ్సమ్ కదా, వైట్ కలర్ ఫుల్ హ్యాండ్ టక్ చేసి హ్యాండ్స్ వెనక్కి మడుస్తూ దిగాడు. అక్కడున్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్తో, ఏంటి ఫస్ట్ సీన్ ఇక్కడ అని అడిగాడు. అతను, అది కాదు సార్, మీ వెహికల్. నా వెహికల్, ఇది రెస్టారెంట్ కదా, కొంచెం సేపట్లో అని నాంచుతూ ఉంటే మేఘమాల కృతి వైపు చూసి, వీళ్ళ తాతగారి రోడ్డు అంట సార్, మన వెహికల్కి అడ్డమంట అంది వెటకారంగా. రిషి కృతి దగ్గరకు వచ్చి, మిస్ కృతి, ఓ సారీ, మీరు మిస్ కృతినా మిస్సెస్ కృతినా అన్నాడు. కృతి చురుగ్గా చూస్తూ, నీకు తెలీదా అంది రిషికి మాత్రమే వినపడేటట్లు. ఆ చూపుకి కొంచెం తగ్గి, మీ ప్రాబ్లం ఏంటి మిస్ కృతి అన్నాడు. ఆమె, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్కి మీ ఆరోగ్యంట్ పిఏకి చెప్పాను, వెళ్ళి అడిగి తెలుసుకోండి అని లోపలికి వెళ్ళింది. రిషి కూడా తన్నే ఫాలో అయ్యాడు. అలాంటిది కృతిని ఇబ్బంది పెడుతుంది. తను వెళ్ళి ఛాంబర్లో కూర్చోగానే తను వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. ఏ మిస్టర్, నా ఛాంబర్లోకి వచ్చే ముందు పర్మిషన్ అడగాలని తెలీదా అని అరిచింది. రిషి తన చైర్ దగ్గరకు వచ్చి నడుం పట్టుకుని పైకి లేపి తన కళ్ళ మీద ఉఫ్ అని ఊది, ఎలా ఉన్నావు కృతి అన్నాడు. కృతి తనని నెట్టి, చాలా బాగున్నా, నా పేరు కృతి కాదు, అది నాకు బాగా కావలసిన వాళ్ళు పిలిచే పేరు, కాల్మి సుకృతి, సుకృతి కిషోర్ అని తన చైర్లో కూర్చొని కాలు మీద కాలేసుకుని, నువ్వు నా లైఫ్లో నుండి వెళ్ళాక చాలా బాగున్నా, ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈజ్ లైఫ్ మిస్టర్ రిషిక్ అంది ఎంతో హుందాగా. ఆహా, మరి నేను క్యారవాన్లో నుంచి దిగగానే ఎందుకు నన్ను చూసి చూడనట్లు నటించావు? అంటే సూటిగా చూస్తే ప్రేమలో పడతావనే భయమా అని నవ్వాడు. కృతి కూడా నవ్వుతూ, ప్రేమ
అది క్యారెక్టర్ లేని నీతో అంది. రిషి మొహంలో ఒక క్షణం బాధ కనపడి మాయమయ్యి కోపం ఉక్రోషం వచ్చాయి. ఏయ్, హోల్డ్ యువర్ టంగ్ అని వేలు చూపించాడు. ఏంటి, నా రెస్టారెంట్కి షూటింగ్ కని వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు? మర్యాదగా నీ వెహికల్ తీసి ముందుకి పార్క్ చేసి నీ పని కంప్లీట్ చేసుకుని వెళ్ళండి మిస్టర్ రిష్విక్ అంది. నేను తీయను, మా షూటింగ్ సాయంత్రం వరకు ఇక్కడే అన్నాడు. మాకు కస్టమర్స్ వచ్చే టైం అయింది, మీ భారీ వెహికల్ అలా అడ్డంగా పెడితే ఎలా అని అడిగింది కోపంగా. అలాగా, ఓ పని చేయండి, ఈరోజు మీ రెస్టారెంట్ క్లోజ్ ఫుడ్ పెట్టండి అన్నాడు. అలా చేస్తే మాకు చాలా లాస్, సో కుదరదు. లాస్ ఎంత? ఐ విల్ పే దట్. 1,00,000, 2,00,000 అన్నాడు కృతి. సి మిస్టర్, నువ్వంటే అడ్డదారులు తొక్కి సంపాదించావేమో, అందుకే అలా ఈజీగా పే చేస్తా అంటున్నావు. బట్ నేను చాలా కష్టపడి అని ఒత్తి పలుకుతూ సంపాదించాను కాబట్టి నాకేమీ మీ సొమ్ము ఉదారంగా అవసరం లేదు అంది. చాలా బలుపే నీకు. సరే, ఇది వద్దా అని తన షర్ట్లో దాచిన ఫైల్ బయటకు తీశాడు. కృతి ఆశ్చర్యంగా, అది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగింది. రిషి కూల్గా, ఎలాగోలా వచ్చింది, కానీ ఇది కావాలంటే ఆ వెహికల్ అక్కడే ఉంటుంది, ఇది వద్దంటే చెప్పు, ఆ వెహికల్ తీస్తాను అన్నాడు. కృతి ఒక క్షణం ఆలోచించి సిస్టమ్ ఆన్ చేసి నిన్న విశ్వ సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ చేసింది. అంతా బ్లాంక్. తన మెయిల్ చెక్ చేసింది. లేదు. రిషి లేచి నవ్వుతూ, ఏంటి పాప, సాఫ్ట్ కాపీ కోసమా? అవన్నీ దొరకవులే కానీ ఈ ఫైల్ తీసుకో, బయటకు వచ్చి అందరి ముందు సారీ చెప్పి వెహికల్ తీయక్కర్లేదని చెప్పు అని వెళ్ళిపోయాడు. కృతికి ఏమీ అర్థం కాక అలా కూర్చొని 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. రిషి తన్నే చూస్తున్నాడు. నాకు ఆ ఫైల్ వద్దు, మీ వెహికల్ తీయండి మిస్టర్ రిష్విక్, సారీ అంది. రిషి ఓకే అంటూ తన డ్రైవర్ని పిలిచి తన క్యారవాన్ని ముందుకు కార్ పార్క్ చేయమన్నాడు. కృతి డల్ అవడం చూసి రిషి లోపలేమనుకున్నాడో తెలీదు, పైకి మాత్రం ఓకే సుకృతి గారు, నైస్ మీటింగ్, యువర్ అపాలజీస్ ఆర్ యాక్సెప్టెడ్ అంటూ పైకెళ్ళాడు. కృతి తన కార్ తీసి ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళింది. ఇదంతా చూస్తున్న ఇన్ఛార్జ్ ఇంకా అప్పుడే వస్తున్న కృతి వల్ల స్టాఫ్కి ఒళ్ళు మండింది. ఆ సినిమా యూనిట్ అంతా పైకెళ్ళాక సెక్యూరిటీ వచ్చి ఇన్ఛార్జితో, ఎంత పొగరు సార్, ఎంత హీరో అయితే మాత్రం నాకు మేడంని చూస్తే బాధగా ఉంది అన్నాడు. ఆయన నాకు కూడా రాజు అని, నువ్వు లోపలికి రా అని విశ్వకి ఫోన్ చేసిన విషయం చెప్పాడు. విశ్వ అంతా విని బాధపడి, సరే మేడం వెళ్ళిపోయారా అన్నాడు. చాలా బాధగా వెళ్ళారు అన్నాడు ఇన్ఛార్జ్. అతను చెప్పినట్లు చేయండి అని ఏదో చెప్పాడు. అది విని ఆ ఇన్ఛార్జి నవ్వుతూ, ఓకే విశ్వ, నువ్వు చెప్పినట్లే చేస్తాం అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత అక్కడ స్టాఫ్కి సెక్యూరిటీకి విశ్వ తన ప్లాన్ చెప్పాడు.